కోయవు, కొట్లలో కూర్చుకొనవు. వాటిని సమృద్ధిగా తండ్రి అయిన దేవుడు పోషించడం లేదా? అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? మీరు శ్రేష్టమైన వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ లోకంలో నీచమైన వాటి మీద దృష్టి పెట్టినప్పుడు మీ హృదయాల్లోనికి చింత, నిరుత్సాహము, బాధ, వేదన అలుముకుంటుంది. వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళొద్దు, వ్యర్థమైన వాటిని దృష్టించొద్దు. వేటిని దృష్టించొద్దు? ఈ లోక సంబంధమైనవి వద్దు. అంటే మనకి దేవుడు సమస్తము అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు మనకి సమస్తమును అనుగ్రహిస్తాడు. మనం ఆత్మలో వర్ధిల్లిన కొలది మనం అన్ని విషయములలో వర్ధిల్లుతాం. ఎవరికుంటే వాళ్ళకుంది, దేవునికి స్తోత్రం. మనం ఉన్న దానిలో తృప్తి పడేవారిగా ఉండాలి. లేకపోవడం అనేది శాపం కాదు. ఒకరికి కొంచెం ఆలస్యంగా వస్తాయి, కొంతమందికి ముందుగా వస్తాయి. అంతేగాని దాన్ని బట్టి మీరు నిరుత్సాహపడవద్దు. క్రైస్తవ జీవితము జీవించేది అది చాలా శ్రేష్టమైనది. ఒక క్రైస్తవుడుగా జీవిస్తే అతనంతా ఆమంతా ప్రశాంతకరమైన వ్యక్తి ఇంకొకరు లేరు. ఒక క్రైస్తవ జీవితము జీవిస్తే ఆ వ్యక్తి అంతా సంతోషంగా ఉండే వ్యక్తి మరొకరు లేరు. క్రైస్తవుడిలాగా ఈ లోకంలో జీవిస్తే ఆ వ్యక్తికి ఈ లోకంలో ఏ శత్రువు ఉండరు. అర్థమవుతుందా? క్రైస్తవులు ఈరోజు క్రైస్తవ లైఫ్ జీవించడాలా? క్రైస్తవుడు క్రిస్టియన్ లైఫ్ని కోల్పోయాడు. అందుకే చెప్తున్నా, మనము ఎవరినో చూసి దేన్ని మీరు ఆశించొద్దు. ప్రభు దగ్గర నమ్మకంగా జీవించండి. ఆయన తప్పక నేను అభివృద్ధిని ఇస్తాడు. చూడండి, ఆత్మలో మనం అభివృద్ధి పొందుకోవాలంట. మనం ప్రార్థనా పరులుగా ఉండాలి. ఈ సంవత్సరంలో మీరు ఒక మంచి తీర్మానం ఏంది? ఈ సంవత్సరంలో నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి, నడుము కట్టుకోవాలి. ఇంకంతే. ఈ సంవత్సరంలో నేను వరములతో నింపబడాలా. ఈ సంవత్సరం నేను అభిషేకం పొందుకోవాలి. నా దేవుడు నా పక్షాన నిలబడితే చాలు. ఇంక ఈ లోకంలో నాకేది అవసరంలా. నా పక్షా నుండి ఎర్ర సముద్రం 2 పాయలు చేసే దేవుడు నా పక్షం నుండి నా శత్రువులతో మాట్లాడతాడు, యుద్ధము చేస్తాడు. నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా. అర్థమవుతుందా? యేసయ్య మన పక్కన ఉంటే చాలిక, ఇంకేం కావాలా? కనుక చింతించొద్దు. ఏ ఒక్కళ్ళు ఈ సంవత్సరంలో ఏ విషయమై చింతించవద్దు. అప్పుల గురించి చింతించొద్దామా? నాకు ఇంకా వివాహం కాల, ఆలస్యం అవుతుంది, చింతించవద్దా? నా పిల్లలకి ఏమైనా సర్టిఫికేట్ వస్తుందా లేదా, చింతించొద్దా? నా భవిష్యత్తు గురించి నేను చింతించొద్దా? గర్భఫలం లేదు, చింత లేకుండా ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారా? ఎవడైనాను చింతించుట వల్ల మూరడెక్కువ చేసుకొనలేడు. ఒకడు తన ఎంట్రుకను తెల్లగా అయినను నల్లగా అయినను చేసుకోలేడు. అర్థం చేసుకోండి. నువ్వు చింతించి మూరడెక్కువ పెరగగలవా? నువ్వు చింతించడం వల్ల నీ బిడ్డ భవిష్యత్తు ఏమన్నా పెరుగుతుందా? నువ్వు చింతించడం వల్ల ఏమన్నా గర్భఫలం వచ్చేస్తుందా? నువ్వేమన్నా చింతించడం వల్ల నీ వివాహం జరుగుతుందా? నువ్వు చింతించడం వల్ల నీ భర్త మారతాడా, నీ భార్య మారతారా? నువ్వు చింతించడం వల్ల అసలు ఏం జరుగుతుంది? మూరడు ఎక్కువ చేసుకోలేవంటున్నాడు దేవుడు. ఇది యేసయ్య చెప్పిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో. కనుక వేటి విషయము చింతించవద్దు. అంతే. చింతించడం వల్ల ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా? ఎంత రోగాల పాలు అవ్వవలసి వస్తుందో తెలుసా? నీవే కృషించిపోతాం, కృంగిపోతాం. అందుకే దేవుడు మాట్లాడిన ప్రతి మాట మనం క్షుణ్ణంగా ధ్యానించుకుంటూ వెళ్తే ఆయన ఎంతో శ్రేష్టంగా ప్రశాంతకరమైన జీవితం ఈ లోకంలో జీవించడానికి మనకి సమస్త విషయాలు తెలియజేశాడు. ఆటకేదో మిగిలి ఉన్నా అతి వీడి ఉన్న నన్ను మళ్ళీ కలిసి మన్నించావే. అదిలో మన శాంతి లేక ఆటకేదో మిగిలి ఉన్నా అతి వీడి ఉన్న నన్ను మళ్ళీ కలిసి మన్నించి నా కథలో ఓ మలుపే తెచ్చావే. నా గుండెలో గొప్ప మార్పే ఇచ్చావే. యేసయ్యా నాకున్న
ఉన్నది నీవయ్యా. యేసయ్యా నీవుంటే చాలయ్యా.